మామ ముందు మైదాపిండి తీసుకుందాము. మైదాపిండి తీసుకొని వాటర్ వేసుకొని అలా ముద్దలా కలుపుకుందాం మామ. ఉడకబెట్టుకున్న కార్న్ని ఇట్లా కట్ చేసుకోవాలి మామ సైడ్లకు. మామ ఉల్లిగడ్డ ఇట్లా సన్నగా తరుముకోవాలి. మామ కొత్తిమీర కూడా ఇట్లా సన్నగా తురుముకోవాలి. మామ 1 స్పూన్ కారం పొడి, మామ 1/2 స్పూన్ సాల్ట్, మామ 1 చెంచా ధనియాల పొడి, మామ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మామ 1 స్పూన్ గరం మసాలా. మామ ఇక లాస్ట్కి 1 నిమ్మకాయ ముక్క తీసుకొని కలుపుడే మామ. ఇక మామ ఒక ఇంపార్టెంట్ నోట్, మనం ముందే కార్న్ని సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నాం కదా, అందుకే ఇంట్లో ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నాం, అది మాత్రం మర్చిపోదు చెప్తున్నా. మామ ఇదంతా మంచిగా కలుపుకోవాలి మామ, గట్టిగా కలుపుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు కార్న్ సీడ్స్ ఉన్నాయి కదా, ఆ మొక్కజొన్నలు అన్నిటికీ మంచిగా పట్టేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. సమోసాలకి ఇట్లా లైట్గానే కావాలి మామ, చూస్తున్నావు కదా మామ, ఇట్లా కాలితే సరిపోతుంది మనకు. జస్ట్ ఒక్కొక్క 10 సెకండ్లు కాల్చుకుంటే సరిపోతుంది, ఇట్లా వచ్చేస్తుంది మనకు. మామ ఇట్లా కట్ చేసుకోవాలి మామ, ఈ ఎడ్జెస్ మొత్తం తీసేసి. మామ ఇందాక చపాతీ లెక్క ఉంది, ఇట్లా కట్ చేసుకున్నాం కదా మామ, హాఫ్ తీసుకొని ఒక ఫోల్డ్ ఇచ్చుకో మామ. ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఈడ మనము మైదా పిండిలో వాటర్ వేసి కలిపితే ఇట్లా గమ్లాగా వస్తుంది. లైట్గా ఇట్లా పెట్టేసుకో. ఇట్లా పెట్టుకొని ఇగో ఈ ఎడ్జ్ వరకు తీసుకురా మామ. మామ మన కోన్ రెడీ అయింది మామ. దీంట్లో మనం స్టఫింగ్ వేసుకోవాలి. స్టఫింగ్ కొంచెం ఎక్కువనే వేసుకో మామ, అప్పుడే కొంచెం బాగుంటుంది సమోసా తింటుంటే కూడా. చిన్నగా కొంచెం ప్రెస్ చేసుకో మామ. ప్రెస్ చేసుకొని ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్కి మళ్ళీ మనం మైదాతో చేసుకున్న గమ్ ఉంది కదా, అది అప్లై చేసుకోవాలి. చూస్తున్నావు కదా మామ, ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇట్లా అప్లై చేసుకొని చిన్నగా ఫోల్డ్ చేయాలి మామ. దీన్ని మొత్తము ఈడ క్రాక్ కానివద్దు, ఇరిగిపోతుంది. ఇరగకుండా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా. మామ ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి మామ. చూసిరా మామ ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో. మామ మనం స్టఫింగ్ చేసుకొని సమోసాలు రోల్ చేసుకున్నాం కదా, నూనె పెట్టుకున్నాం మామ. నూనె కాగినాక ఇవన్నీ వేసేసుకుందాం. ఇవి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లకు సర్వ్ చేసుకుందాం మామ. చూస్తున్నావు కదా మామ ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇట్లా క్రిస్పీగా రావాలి మామ. మామ ఇక టేస్ట్ చేద్దామా మామ. సూపర్ క్రిస్పీ మామ. ఎట్లా అయితే అవుతుంది అనుకున్నాం అట్లా అయింది మామ. ప్రాసెస్ చెప్పినా కదా, యాజ్ ఇట్ ఈజ్ స్టెప్స్ అట్లనే ఫాలో అయిపోయాం మామ, అంతే. ఈవినింగ్ స్నాక్స్కి మాత్రం ది బెస్ట్ మామ.